నమస్కారం హారీ, వెల్కమ్. బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. మీ అందమైన కళ్ళకో నమస్కారం, మీ అందమైన పెదాలకో నమస్కారం, మీ మొత్తం అందానికో పెద్ద నమస్కారం అండి. గత 4 రోజులుగా ఎంతో మంది సామాన్యుల బిగ్ బాస్ కలకి పరీక్ష పెడుతూ వాళ్ళ టాలెంట్స్ ని బయట పెడుతూ తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఎంతో ఎక్సైటింగ్ గా సాగిన అగ్ని పరీక్ష ఆడిషన్స్ చివరికి చేరుకుంది. అబ్బా సామి చాల్రా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా లవ్లీ జూరీకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ కానీ సార్ మీ కాళ్ళు డన్లప్ టైర్లా గుర్రపు కాళ్ళ పిచ్చి కుక్క జరిగినట్టు అలా పరిగెట్టారు సార్. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. కలర్ ఒకటే డిఫరెన్స్. బాయ్స్ వి ఆర్ బికమింగ్ ట్రెండీ డే బై డే. మీరిద్దరు ఏంటిలాగా చాలా బోరింగ్ ఉన్నారు. బట్టలు మాత్రం చాలా యూత్ఫుల్ గా ఉన్నాయి అందరివి. లవ్ నొప్పి ఇస్తది, వస్తే వండి నొప్పి ఇస్తది. కరెక్ట్. అందుకే మేమందరం సింగిల్స్. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరం లేట్ అయితే చేసుకున్న వేస్ట్. ది బెస్ట్ ని మా ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి పంపుతామని మీ అందరికి మాటిస్తూ. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. फेस देखने का लायक नहीं है, नहीं तो क्या हुआ. మాతమా తెలుగులో మాట్లాడచ్చుగా. కరెక్ట్. ఈ అమ్మాయి ఎవర్రా? ఆ మోడల్ రెడీ మల్కాజ్గిరి మోడల్. నా పేరు జోష్నా రెడ్డి, నేను కర్నూలు నుంచి వచ్చాను. నా పేరులో ఉన్నట్లనే జోష్నా అనేలాగా జోష్ లో ఉంటా, ఫుల్ గా జోష్ గా యాక్టివ్ గా ఉంటాను. మనకు కావాల్సింది అదేలేండి. మాది ఒక చిన్న ఫ్యామిలీ. మమ్మీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటది. మా మమ్మీకి యోగా పిచ్చి, మా అన్నకి బండ్ల పిచ్చి. ఆ పిచ్చి నాకు ఎక్కించినాడు. పిచ్చి బాగా ముదిరింది. పిచ్చి మొదలటం కాదు, పిచ్చి ఎక్కిస్తా. అట్లా నాకు బండ్లు ఎటు చూస్తే నడపాలనిపిస్తుంది. స్కూల్ నుంచి నడుపుతున్నా అనమాట నేను బండ్లు. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. మా డాడీకి బిగ్ బాస్ పిచ్చి అంటే లైక్ 24/7 స్టార్ట్ చేశారు కదా. స్టార్ట్ చేసినప్పటి నుంచి నిద్ర పోతున్నా చూస్తాడు. నేను ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇంత త్వరగా ఐ విల్ బి ఆన్ ది స్టేజ్ అని చెప్పి. బట్ ఇప్పుడు డాడీ పైనుంచి చూస్తూ నవ్వుతుండొచ్చు. కాదు, లాస్ట్ టైం ఎందుకు రాలేదు నువ్వు? లాస్ట్ టైం కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల రాలేకపోయాను. ఏ కావాలి మాకు? ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? ఏ నువ్వు ట్రై చేస్తున్నావా? నాకు అంత టాలెంట్ లేదులే. నోసుకో. జోష్నా ఇస్ అ ఫ్రీ బర్డ్ నౌ. Yes. హ్యాపీగా బయట తిరిగేదానివి ఈ హౌస్ లోపలికి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావమ్మా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. సీక్రెట్ చెప్పమంటారా? చెప్పు. సీక్రెట్ చాలా ఇష్టం. యా, డాడీ నాకు ఫస్ట్ బీర్ తెచ్చాడు అనమాట ఇంట్లోకి. మంచి మంచి కట్టుబాట్లు సార్. మా మమ్మీ మా అన్నయ్య లేరు అనుకుంటా ఆ రోజు. మా డాడీ నేను మా డాడీ ఉన్నాము. తాగుతావా అని అడిగాడు. లైక్ తాగుతా. తెచ్చి పెట్టాడు. ఫస్ట్ టైం పబ్కి వెళ్ళింది కూడా మా డాడీతోనే. ఫ్యామిలీ అంతా వెళ్ళాం. చూడటానికి చండాలంగా ఉన్నా గొప్ప విద్వాంసుల కుటుంబం సార్. విద్వాంసాలు చేసే వాళ్ళ ఉన్నారు, వీళ్ళు విద్వాంసులు ఏంటి? ఆ ఆసనం మీద ఇట్లా కాళ్ళు చెప్పుకొని ఇట్లా చూస్తూ ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. ఆ బిగ్ బాస్ పెట్టుకొని డాడీ ఆడ కొట్టుకుంటారు రెడీ అన్న కూడా నవ్వు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఫీచర్స్ అన్ని ఇక్కడ జూరీలో నవదీప్ గాని అభిజిత్ కి గాని దాని ఫీచర్స్ గురించి మొత్తం చెప్పి దాన్ని వాళ్ళు కొనుక్కునేలా చేయాలి. ఈ బండి మీద వెళ్తుంటే మీరు వెళ్ళే వీధిలో అందరు మిమ్మల్ని చూస్తారు. ఒక్కరు కూడా ఇట్లా కళ్ళు తిప్పుకోరు. అన్ని వేసేసాడు, బాగా వేసేసాడు. జపాన్ నుంచి వచ్చాను. టోక్యో దగ్గర నుంచి వచ్చాను. నేను తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగులో వీడియోస్ చేస్తున్నాను. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా?
చేతులు రెండు వెనక్కి పెట్టుకో. మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చేతులు ఊపకుండా సమాధానం చెప్పు. ఓకేనా? అలా కూడా ఒప్పుకోడు. ఆ తర్వాత ఐఐటి జేఈ ఆబ్వియస్లీ. మన బ్యాచ్ ఐఐటి జేఈ మీరు రాసారా? రాశాను. ఓ నేను రాయలేదు. ఒక నిమిషం నీళ్ళు పడుతున్నాయి. చేతులు ఇలా పెట్టి మాట్లాడు. అంటే మెంటల్లీ స్ట్రాంగ్ కదా నువ్వు, ఫిజికల్లీ కూడా ఎంత స్ట్రాంగో చూస్తాం. కాదు, నాకు నీ క్యారెక్టర్ నచ్చింది చాలా. అంటే చదువుకున్న తింగరదానిలా ఉన్నావు, బాగున్నావు నువ్వు. అరే నేను అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు. బిగ్ బాస్ హౌస్ లోకి నేను ఎందుకు పంపాలి? బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు పోవాలంటే ఎందుకు పోకూడదని అనుకున్నాను ఫస్ట్. ఆపు, అక్కడతో ఆపేది. అరే ఓపెన్ చేయి అయితే. అయిపోయింది. ఈడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు. హలో అందరికి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. నువ్వెలా ఉన్నావు? నేను మంచిగా ఉన్నా. ఎంత కమ్ముతావు పూలు? ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? పూలు అమ్మానికి రాలే, నేను మా ఇద్దరు హ్యాండ్సమ్ జడ్జ్ ఇంకా బ్యూటిఫుల్ జడ్జ్ కి ఈ రోజు ఇవ్వదామని వచ్చిన. ఓకే, నేను కూడా రిజెక్ట్ చేయొచ్చు, తెలుసు కదా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నా మీ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం. నా మీ స్మైల్ అంటే మస్తు ఇష్టం. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. తీసుకోండి మ్యామ్ ప్లీజ్. చాలా సెకలు ఉన్నారా నీలో? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రాగానే ఆ పాట ప్లే అయింది, నీ అవ్వ మస్తు ఊపు వచ్చేసింది నాకు ఎక్కడ లేనిది. మరి మాకెందుకు రాలే నీ ఎంట్రీతో ఉప్పు? నువ్వేంటి కంటెంట్ క్రియేటర్ అని ఉంది ఇక్కడ? కంటెంట్ క్రియేటర్ కాదు, లైక్ ఇన్స్టాగ్రామ్ లో స్మాల్ చిన్న చిన్న వీడియోస్ చేస్తాను. అదే కంటెంట్ క్రియేటర్ అంటే. ఓ ఇప్పుడు అలా అంటున్నారా? నన్ను డామినేట్ చేసే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అని నేను చెప్తాను. తమ్ముడు 20 ఏళ్ళకి అలాగే ఉంటదిరా. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. డామినేషన్ చేద్దామన్నా నువ్వు ఆడదాన్ని తీరు ఉన్నాను అంటాడు మా అయ్య. మరి మీ డాడీకి నువ్వు ఒకసారి, ఇప్పుడు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో ఉన్నావు కదా, ఒకసారి ఆయనకి తెలిసి వచ్చేలాగా చెప్పు. నేను చెప్పలేను, చెప్తే తట్టుకోలేను. అంటే మా డాడీతో నాకు అంత కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ ఎందుకు లేదు డాడీతో? అంటే ఎట్లా అంటే ప్రేమ ఉండదు. ప్రేమ లేదని ఎలా చెప్తావు? నాన్నెందుకో వెనకబడ్డాడు, నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు. అంటే ఎక్స్ప్రెస్ చేయడు మ్యామ్. నాన్న నాతో మాట్లాడు, నాకు ఇట్లా అనిపిస్తున్నది నీ గురించి అని ఇప్పుడు మాట్లాడినావా మీ నాన్నతో? మాట్లాడలేదు సార్. మరి ఎందుకు? మరి ఎందుకురా నీకు? ఎందుకు చూడు? మీ కొడుకు అంటే మీకు ఎంత ఇష్టమో చెప్పండి ఒకసారి. చాలా ఇష్టం. ప్లాన్ మొత్తం పెంట చేసావు. ఏంటి హేమంత్, చెప్పింది ఒకటి చేసింది ఒకటి ట్రా. నువ్వు అబద్ధం ఆడుతున్నావని అనిపిస్తుంది హేమంత్ మాకు. ఇదంతా స్కెచ్ లాగా ఉంది, ఇదంతా ఏం సుత్తి చెప్తున్నావు నాకు. హేమంత్ ఇస్ ఎలిజిబుల్ కాదా అనేది తేల్చేసేయండి. నవ్దీప్, ఏమో నీలో ఏముంది ఏం లేదనేది నాకైతే క్లారిటీ రావట్లేదు. నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అగ్ని పరీక్ష సీజన్ 2 లో యాంకర్ ప్రియా రమేష్ వెలుగులోకి వచ్చింది. ముందుగా కోపం అంతా ఎన్ని రోజులు వెయిట్ చేస్తారా నన్ను? ఆ కోపం అంతా చెప్పు. అసలు టీం ని, మమ్మల్ని, నన్ను, అందరిని తిట్టు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. దిక్కే మాట న్యూస్ ప్రెజెంటర్ జాబ్ ఉన్నది, నా కో యాంకర్ లాలు లీవులు కావాలి, నువ్వు ఎన్ని రోజులు తీసుకుంటావు? వెళ్ళిపో, ఎవరున్నమన్నారు వెళ్ళిపో. నేను ఛానల్ మాట నువ్వు ఆగా అవకాశం కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నా. కానీ నాకు తను ఏమిస్తారో తెలియదు. డైరెక్ట్ గా 3 గ్రీన్స్ నేను ఇవ్వలేను కాబట్టి నీకు రెడ్ ఇస్తున్నా. అరే నీ అబ్బా. జ్యూరీ, ఎస్, ఆడిషన్స్ కి వచ్చిన క్యాండిడేట్స్ అందరూ ఫినిష్. మిగతా బ్యాచ్ ఏదైతే ఉందో, ముగ్గురు జ్యూరీని ఇంప్రెస్ చేయని క్యాండిడేట్స్ అందరూ హోల్డ్ లో ఉన్నారు. అవును, క్లియర్ గా ఉందిగా. హోల్డ్ లో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ చూసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే మన అగ్ని పరీక్ష సీజన్ 2 లో ముందుకెళ్తారు, మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. చెప్పా మళ్ళీ ఇదేం ఫిట్టింగ్?
పుహార్ ఫిట్టింగ్ ఇదెక్కడి పుహార్ రా బాబు. మై డియరెస్ట్ రాజ్ కుమారి, మిథిలేష్ అండ్ చరణ్, కంగ్రాచులేషన్. కేవలం మీ ముగ్గురికే ఏకాభిప్రాయంతో 3 గ్రీన్స్ వచ్చాయి. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు. సో హోల్డ్ లో ఉన్న మీ అందరిలో ఖచ్చితమైన కంటెండర్స్ ఎవరు అనేది తెలుసుకునేది మరి కొన్ని క్షణాల్లో. మేము నలుగురం డిసైడ్ అయింది ఏంటంటే యువర్ జర్నీ ఎండ్స్ హియర్. ఇప్పుడు ఏం చేద్దాం మనం? మీరు మీరులా ఉండండి, ఆనెస్ట్ గా ఉండండి. మీకు నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ ఇంకా బీటింగ్. ఆల్ ది బెస్ట్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య, ఈడికుంది. ఒకటే చెప్తున్నాను, మీ తప్పు ఉంటే ఒప్పుకుంటే మీరు గొప్ప వాళ్ళు అవుతారు, కానీ తప్పు లేనప్పుడు ఒప్పుకోకూడదు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్స్ హోరాహోరీగా రసవత్రంగా ఉండబోతున్నాయి. ఎలాంటి డేర్స్ ని ఎదుర్కోవాలో తెలుసుకోవాలంటే రేపటి అగ్ని పరీక్షలో కలుసుకుందాం. ఓకే బాయ్.